ద లార్డ్. కృతజ్ఞతాస్తుతులు వలన కృప విస్తరిస్తుంది. కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే చెప్తూ ఉంటుంటామో కృప విస్తరిస్తూ ఉంటుంది అన్నమాట. చూద్దాం మనం ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2 కొరింథీ 4:13 చూసినట్లయితే, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఇక్కడ మనకు అంత స్పష్టంగా లేదు, కానీ మూల భాషలోకి వెళ్ళినట్లయితే కృతజ్ఞతాస్తుతుల వలన కృప విస్తరిస్తుంది అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కృతజ్ఞతల వల్ల కృప విస్తరించడం అంటే ఏంటి? ఎప్పుడైతే కృప విస్తరించిందో, పౌలు గారు నాకు ఒక సమస్య ఉంది, ముళ్ళుందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును. చాలు అంటే చాలు అన్నట్టు ఉన్న తెలుగులో, కానీ ఇంగ్లీష్లో చూసినట్లయితే సఫిషియంట్, తగినంత, ఎంతైనా విస్తరిస్తుంది నా కృప. నీ సమస్యకు మించి విస్తరిస్తుంది, నీ సమస్యను కప్పేస్తుంది నా కృప. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కృప అంటే ఏంటంటే నువ్వు దేనికైతే యోగ్యుడు కావో దానికి యోగ్యునిగా చేసేటువంటిది. నువ్వు ఏ సమస్యనైతే జయించడానికి సామర్థ్యం లేదో ఆ సామర్థ్యం ఇచ్చేటువంటిది. నువ్వు జయించిన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావు, జయించలేకపోతున్నావు, కానీ ఆ జయించే యోగ్యతనిచ్చేటువంటి దేవుని కృప అన్నమాట. పిల్లలు గమనించాలి, దేవుని స్తుతించడం వలన కృప, అభిషేకము, దేవుని శక్తి మీలో విస్తరిస్తూ ఉంటుంది, వ్యాపిస్తూ ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నటువంటి రోజున చాలా అద్భుతమైన ఫలితాలు తెలుసుకుంటారు, దేవుని స్తుతించగలుగుతారు. ఆమేన్. మీరు ఎలా ఉంటారంటే పొంగి పొర్లే పాత్రగా మార్చబడతారు. ఎలాగంటే పొంగు పొర్లే పాత్ర, సమృద్ధైన పాత్రగా మీరు మార్చబడతారు. ఆమేన్. హల్లెలూయా. అనేకులు ఈ రహస్యాలు, రహస్యమేది, స్తుతి గురించిన రహస్యం తెలియదు కదా, ఈ రహస్యాలు గ్రహించినటువంటి కారణం గుండా వెళ్తూ ఈ రహస్యాలు వారికి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతించకుండా ఖాళీ పాత్రలుగా, విడుదల పొందకుండా కట్ల చేత బంధించబడి కట్లలోనే ఉంటుంటారు. ఎవరైతే తెలుస్తుందో, స్తుతించాలని తెలుస్తుందో, వాడు స్తుతిస్తూ పొంగు పొర్లే పాత్రలుగా. గమనించాలి, నువ్వు చాలని వ్యక్తిగా ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు సర్వసమృద్ధిలో జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు సర్వసమృద్ధి కలిగి ఉండటం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నీవు సర్వసమృద్ధి కలిగి ఉండటం దేవుని యొక్క ఉద్దేశం. పొంగి పొరలాలి. కాబట్టి ఇక్కడ ప్రార్థించవలనేటువంటి వారు తలంచినా కానీ వారు ప్రార్థన చేయలేకపోతారు. దేవుని స్తుతించాలని ఆశ ఉంటుంది. చాలామంది స్టార్టింగ్లో నిజంగా నేను ఈరోజు ఖచ్చితంగా దేవుని సందులో 10 గంటలు ఉంటే నాకు ఏదో అద్భుతం చేస్తాడు, ఈరోజు ఏదేమైనా ఉండాలి అని తీర్మానం చేసుకున్నారు. కానీ సగం దూరం జర్నీ చేశాక ఏదో ప్రతికూల పరిస్థితి వచ్చి మిమ్మల్ని పక్కకు నెట్టేసింది, ఏదో ప్రతికూల పరిస్థితి వచ్చి మిమ్మల్ని దూరంగా నడిపేసి ఉండొచ్చు ఖచ్చితంగా, కదంటారా? గమనించాలి ప్రియులారా, తీర్మానం మంచిదే, కానీ దాన్ని కొనసాగించాలి, దాంట్లో ముందుకెళ్ళాలి. అలా తీసుకున్న తీర్మానం ప్రకారం నువ్వు ముందుకెళ్ళగలిగినట్లయితే మంచి ఫలితాలను చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈరోజున మనం ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే, స్తుతి రహస్యాన్ని గుర్తించినటువంటి వారు ఎక్కువ సమయం ప్రభుని స్తుతిస్తారు. అంతే కదా. సీక్రెట్ తెలిసిందంటే ఏం చేస్తారు? ఆ సీక్రెట్ని ఖచ్చితంగా అమలు చేస్తారనమాట. దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు, మహిమపరుస్తారు. ఎంతగా మీరు ప్రభుని స్తుతిస్తున్నారో అంతగా మీ ఆత్మలో మీకు విడుదల కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎంతగా మీరు ప్రభుని స్తుతిస్తూ ఉన్నారో అంతగా మీకు విడుదల కలుగుతుంది. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాను. అమెరికా నుంచి, లండన్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి ఈ లైవ్ చూస్తూ ఉన్నారు. వాళ్ళే సాక్ష్యాలు పంపుతూ ఉన్నారు. చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, మన ఇండియన్స్ వెళ్ళి అమెరికాలో సెటిల్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. బ్రదర్, ఈ సత్యం మాకు ఇంతకాలం తెలియలేదు. ఇలా థ్యాంక్ యూ చేసి చెప్తుంటే చాలు మా సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకుంటున్నాం. దేవుని స్తుతిస్తుండే చాలు, దేవుని మహింపరుస్తుండే చాలు.
నన్ను ప్రార్థన చేయమని కోరినట్టు చాలా తక్కువ, కానీ చెప్పిన విధానాన్ని ఫాలో అయ్యి స్తుతించి అద్భుతమైన ఫలితాలు పొందుకున్న వారు చాలామంది ఎక్కువ ఉన్నారు. గమనించాలి, ఇది చాలా అద్భుతమైన విషయం. సత్యము నువ్వు తెలుసుకుంటే, రహస్యాన్ని నువ్వు తెలుసుకుంటే దాన్ని నువ్వు ఫాలో అవ్వగలుగుతావు, ఫలించగలుగుతావు. కాబట్టి మీరు ఎంతగా దేవుని స్తుతించారో అంతగా ఆత్మలో విడుదల కలుగుతుంది. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ మీ మీద ఆవరించబడుతుంది. మీరు నింపబడతారు. దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని మహిమ మిమ్మల్ని నింపుతుంది. మరి దైవ సేవకుడు క్లిప్స్ మాట, ఒక సేవకుని పేరు క్లిప్స్. ఆయన ఏమన్నారంటే, నేను ప్రజల ఎదుట నిలవబడి వాక్య పరిచర్య చేయుటకు ముందుగా నేను పొంగుపొర్లు పాత్రగా నుండి నిమిత్తము సిద్ధపడుదును. ఆత్మ తృష్ణతోనూ వాంఛతోనూ నా ప్రార్థన గదిలో ప్రవేశించి తలుపు మూసుకొని 3 దినముల ప్రభు మహాత్యమును ధ్యానించి స్తుతించుదును. విశేషంగా ప్రభు కల్వరి శ్రమలను ధ్యానించుదును. ఆయన గాయముల నుండి కారుచున్న రక్తమును చూసి ఇది నా కోసమే కదా అని నేను స్తుతిస్తాను. అప్పుడు దేవుని శక్తి, దేవుని బలము నా మీదకి దిగుటను నేను గ్రహిస్తాను. అందువలన నేను వేదిక మీద నిలబడి ప్రసంగించినప్పుడు, ఆత్మల కొరకు ప్రార్థించినప్పుడు ప్రభువు తానే దిగివచ్చి మహిమగల కార్యములను చేయుచున్నాడు అని క్లిప్స్ గారు వివరించారు. చూసారా, ఎలా స్తుతించాలని ఇంత వర్తమానం విన్నా కూడా మళ్ళీ అడుగుతారు నన్ను ఫోన్ చేసి, మెసేజ్ పెడుతుంటారు వాట్సాప్లో. బ్రదర్ ఎలా స్తుతించాలి చెప్తారా, నేను ఏమని స్తుతించాలి, నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చేసి రాయాలి, ఎలా రాయాలి, ఏ సమయంలో రాయాలి? అర్థమవుతుందా మీ అందరికీ? ఇట్లాగ అనేక రకాల ప్రశ్నలు మనలో లేవనెత్తబడుతూ ఉంటుంటాయి. అనేక ప్రశ్నల చేత నింపబడుతూ ఉంటుంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధికి నువ్వు కనెక్ట్ అయిపోయావో, దేవునిలో డీప్ అయిపోయావో, ప్రతి ప్రశ్న జవాబుగా మార్చబడుతుంది. ఆమెన్. మరి చెన్నై పట్టణంలో ఉన్నటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన ప్రసంగించడానికి ముందు కనీసం ఒక 2-3 గంటల ముందంట ఎవరిని కలవరంట ఆయన గదిలో ప్రార్థన చేసేవాడు. నిండు అభిషేకం ఆయన మీదకి వస్తూ ఉండేటువంటిది. మరి ఆయన ప్రసంగాలు దైవికమైనటువంటి శక్తితోటి, అభిషేకంతో ఉండేటువంటివి. అతడు తక్కువ కాలంలోనే గొప్ప ఉద్యమానికి కారకుడయ్యాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పేసి 120 మంది ఏక మనసుతో ఎడతెగక మేడగదిలో ప్రార్థించారు. అపోస్తలుల కార్యములు 1:14. అప్పుడు వేగంగా వీచుకు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నింపెను. అపోస్తలులైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా నిండి పొర్లు పాత్రగా మారాడు. అనేక మంది ఉన్నారు, 120 మెంబర్స్, కానీ ఒక ఆయన మాత్రం పరిశుద్ధాత్మ ఆ పాత్ర నిండి పొంగి పొర్లేటువంటి పాత్రగా పేతురు గారు మార్చబడ్డాడు. మరి 11 కూడా పేతురు నిలిచి, 11 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళతో పేతురు గారు నిలబడి యూదులను ఉద్దేశించి ప్రసంగించాడు. అక్కడ స్తుతి స్తోత్రములు ఉన్నాయి, ఏక మనసు ఉన్నది, ప్రేమైక్యత ఉన్నది. అందువలన అందరి పాత్రలు పొంగు పొర్లాయి. పొంగు పొర్లుచినటువంటి దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ గొప్ప ఉజ్జీవాన్ని కలగజేస్తారు. ఆమేన్. గమనించాలి, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళక ముందు పరిస్థితి వేరు ఉండాలి, వెళ్ళాక పరిస్థితి వేరు ఉండాలి. ఆమేన్. నీ ద్వారా క్లైమేట్ మార్చబడాలి, పరిస్థితి మార్చబడాలి, ప్రకృతి మార్చబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యోనా గారు నినివే పట్టణానికి వెళ్ళక ముందు విచ్చలవిడి, వెళ్ళాక క్రమశిక్షణ, ఉపవాసం, రోదన, దేవుని పట్ల భయభక్తులు. ఒకే మాట ఆయన దేవుని వార్తను ప్రకటించాడు. చూసారా, వెళ్ళక ముందు ఒక పరిస్థితి, వెళ్ళాక ఒక పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మోసే ఐగుప్తుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అరణ్యానికి వెళ్ళాడు, దేవుని చేత అభిషేకించబడి దేవుని ప్రసన్నతను అనుభవించి తిరిగి వచ్చాడు. మోషే వెళ్ళక ముందు అక్కడ పరిస్థితి వేరు, బానిసత్వం, బంధకాలు. మోషే వెళ్ళి ఆ పరిస్థితిని అంతా మార్చేశాడు, దేశ పరిస్థితులే మార్చేశాడు.
కాబట్టి మనం ఎలా ఉండాలంటే పొంగు పొర్లేటువంటి పాత్రలుగా ఉండాలి. ఆ పొంగు పొర్లేటువంటి పాత్రలు కలిగినటువంటి వారు, అటువంటి అనుభవం ఉన్నటువంటి వారు మొత్తం పరిస్థితులన్నీ మార్చేస్తారు. హల్లెలూయా. జకర్యా గ్రంథం 10:1 కడవరి వానాకాలమున వర్షమును దయచేయుమని యెహోవాను వేడుకొనిడి. ప్రతివాని చేతిలోను పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలను మెండుగా కురిపించును. జకర్యా 10:1. చూడండి, దేవుడు చేస్తాడు ఏది చేసినా సరే. మరి మనం ఏం చేయాలి? మనుషుల వైపు, ప్రకృతి వైపు, పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు చూసినప్పుడు ప్రతీదీ కూడా ఆయన అనుకూలంగా మారుస్తాడు మనకి. అదే కదా రోమ 8:20 దేవుడు చెప్తాడు, ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతుందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మేలుకరంగా చేస్తాడంట. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన కృప విస్తరిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్న వారందరూ కూడా పొంగి పొర్లే అనుభవంలోనికి నడిపించబడతారు. ఆమేన్.